బంధువులందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము చూడండి. ప్రతి వ్యక్తియు తన ఉన్నతితోనే సంతృప్తి చెందక ఇతరుల ఉన్నతిలో కూడా తన ఉన్నతి కలదని తలంచవలెను. ఇది ఆర్య సమాజ 9వ నియమం. అంటే వేదంలో ఈ విధంగా చెప్పబడింది. ప్రతి మనిషి తను ఉన్నతి చెందడంతోనే సంతృప్తి చెందకూడదు. తనతో పాటు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఉన్నతి చెందితే సంతృప్తి చెందాలి అని ఒక విశాలమైనటువంటి నియమం. ఎక్కడ ఏ సమాజాలకు కూడా ఈ నియమం లేదు, ఏ మతాలకు లేదు. అటువంటి గొప్ప నియమము ఆర్య సమాజ 9వ నియమం. అంటే మనం ఇతరులు కూడా ఎవరైనా డెవలప్ చెందుతుంటే ఆనందించాలి, సంతోషించాలి, అందులో మన ఉన్నతి కూడా ఉందని మనం భావించాలి అని చెప్పాడు. అంతేగాని ఇతరులు ఎదుగుతుంటే ఓర్వలేక తనము మంచిది కాదది. అది మనల్నే దహించి వేస్తుంది. కావున ప్రతి మానవుడు ఈ విధమైనటువంటి నియమంతో జీవించాలి. మనిషి అంటేనే నియమాలు ఉంటాయి. ఆ నియమాలు లేకపోతే పశువు అని, రాక్షసుడు అని అర్థం. కాబట్టి ఈ నియమాన్ని అందరూ గుర్తుపెట్టుకొని రోజులో మనం ఎవరైనా డెవలప్ అవుతున్నారు, ఉన్నతి చెందుతున్నారంటే సంతోషించాలి. ఆ ఉన్నతి మనం కూడా డెవలప్ అయినట్టే అక్కడ. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు వేద మంత్రం తర్వాత ఓం ఇదాహ్నః ప్రీతిముతవో మదం ధుర్నరుతే శ్రాంతతస్య సఖ్యాయ దేవాః తే నూనమస్మేరుభవో వసూని తృతీయే అస్మిన్ సవనే దధాత. ఋగ్వేద మంత్రము భావార్థము: దివ్యమైనటువంటి దేవతా శక్తులు జీవితంలో ప్రతి దినము అన్నపానీయాలను సమకూరుస్తాయి మరియు సంతోషాన్ని కలిగిస్తాయి. ఎవడు నిత్యము పరిశ్రమ చేస్తాడో వాడికి మాత్రమే, శ్రమించని వాడితో ఆ దివ్యమైనటువంటి శక్తులు స్నేహంగా ఉండవు. ఓ దేవా, శ్రమించలేని జీవితంలోని 3వ దశ అయినటువంటి వృద్ధాప్యంలో సమృద్ధిగా మాకు ధనమిమ్ము. ఇక్కడ భావార్థము. తర్వాత వివరణ చూడండి. ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, దివ్యమైనటువంటి శక్తులు మానవుడికి జీవన పర్యంతము అన్నపానీయాలు సమకూరుస్తాయి. అంటే మనిషి జీవితంలో భోగభాగ్యాలను అనుభవించాలంటే దివ్యశక్తులు తనకు సహకరించేందుకు కృషి చేయవలసి ఉంటుందని అర్థము. అంటే తను భోగభాగ్యాలు ఈ జీవితంలో అనుభవించాలంటే అతను దివ్యశక్తులను సంపాదించాలి, లేకపోతే అతను భోగభాగ్యాలు అనుభవించలేడు. జీవన్నరో భద్రశతాని పశ్యతి అన్న వచనానుసారం ప్రయత్నిస్తూ జీవించేవాడు శతాధిక శుభాలను పొందుతాడు. అంటే తను ఏదైతే కావాలనుకుంటాడో దానికోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి శతాధిక శుభాలను పొందుతాడు. అతనికి ఎన్ని లాభాలు పొందుతాడో అన్ని శుభాలు పొందుతాడంట. ఆ రీతిగా శుభములను ప్రసాదించే దివ్యమైనటువంటి శక్తులు భోగభాగ్యాలతో పాటు మోక్ష సుఖాన్ని కూడా ప్రసాదించగలవు. ఆ దివ్యమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మనకు భోగభాగ్యాలు మాత్రమే కాదు, మోక్ష సుఖమును కూడా ప్రసాదిస్తాయి అని ఇక్కడ చెప్పబడతా ఉంది. కానీ ఎవరికి ఇవి లభిస్తాయి? పరిశ్రమించే వారికి మాత్రమే. ఋగ్వేదము నా రుతే శ్రాంతస్య సఖ్యాయ దేవాః అనగా కష్టించని వారికి దేవతలు స్నేహితులు కారు. ఎవడు సోమరి అయి ఉంటాడో, బద్ధకస్తుడో, అతనికి దివ్యమైనటువంటి శక్తులు సహకరించవంట. అతని దగ్గరికి కూడా రావంట. కానీ ఈ మంత్రము
స్నేహితులు కారు అని ఈ మంత్రము బలపరిచింది. ఐతరేయ బ్రాహ్మణంలో 33వ అధ్యాయంలో ఈ మంత్రాలకు విపులమైనటువంటి వివరణ ఇలా చెప్పింది. ఇక బ్రాహ్మణంలో ఋషులు చూడండి ఏ విధంగా రాశారో. ఓ రోహిత, మేము విన్నదేమంటే కష్టించేవాడికే సిరి సంపదలు భోగాలు లభిస్తాయి. ఎవడు కష్టపడుతుంటాడో పరిశ్రమ చేస్తుంటాడో అతనికి సిరి సంపదలు భోగాలు లభిస్తాయి. కూర్చొని తిని పడుకునే సోమరికి అవి లభించవు. ఎప్పుడు పని చేయకుండా ఊరికి కూర్చుంటాడు, వానిలో శక్తి ఉంటుంది కానీ కూర్చొనే ఉంటాడు, ఏ పని చేయడు, సోమరి, వానికి ఈ సుఖాలు లేవు. అంతేకాదు అతడు పాపి అవుతాడు. ఇంద్రుడు పురుష ప్రయత్నము చేసి అర్థాన్ని సాధించేవాడికే మిత్రుడవుతాడు. అందుచేతనే నీవు శ్రమించు. ఇక్కడ ఇంద్రుడు అంటే పరమాత్మ అన్నమాట. ఈ పరమాత్మ కూడా ఎవరికి మిత్రుడవుతాడు? ప్రయత్నము చేసి అర్థాన్ని సాధించేటటువంటి వ్యక్తికే పరమాత్మ కూడా మిత్రుడవుతాడు. అందుచేతనే నీవు శ్రమించు. ఐతరేయ బ్రాహ్మణంలో ఋషులు చెప్తున్నారు, నువ్వు శ్రమ చేయి, పరిశ్రమ చేస్తేనే నీకు ఈ భోగభాగ్యాలు సుఖాలు, పరమాత్మ నీకు మిత్రత్వం అవుతాడు అని చెప్తున్నాడు. శ్రమజీవికి సమస్త పాపాలు శ్రమించి పని చేయడం ద్వారా తొలగిపోతాయి. చూడండి ఇక్కడ ఎవడైతే నిరంతరం పురుషార్థపరుడు కష్టపడుతూ ఉంటాడో అతనికి ఈ యొక్క అతను గతంలో చేసినటువంటి పాపాలు కూడా శ్రమించి పని చేయడము ద్వారా తొలగిపోతాయి. అంటే తనకు తెలియకుండానే అనుభవించి తొలగించుకుంటాడు. ప్రయత్నంలో పురుషార్థం ఎక్కువైనప్పుడు ఆ పురుషార్థంలో ఈ పాపం అనుభవించేది అతనికి కనపడదు. ఎందుకంటే పురుషార్థం ఎక్కువ ఉంది కాబట్టి తను పాపము అనుభవిస్తున్నాననే విషయం కూడా తెలియదు, కానీ అనుభవించి ఉంటాడు. అనుభవించే దాన్ని దూరం చేసుకుంటాడు. దేనివల్ల? పురుషార్థం ప్రయత్నం చేయడం వలన. అందుకే ఓ రోహిత, పరిశ్రమించు. కూర్చుండి తినేవాడి సంపద తరిగిపోతుంది. ఊరికే కూర్చొని, మనకు కూడా పెద్దలు చెప్పినారు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు మహర్షి. కూర్చుండి తినేవాడి సంపద తరిగిపోతుంది. నిత్యము శ్రమించి పనిచేసేవాడి సంపద వృద్ధి చెందుతుంది. రోజు కష్టపడి పని చేస్తుంటే వాడి సంపద పెరుగుతుంది. పతితుడి సంపద నశిస్తుంది, పుణ్యాత్ముని సంపద పెరుగుతుంది. ఇది ప్రమాణం తీసుకోవాలి మా ప్రతి ఒక్కరు కూడా. ఎవరు పుణ్యము చేస్తుంటాడో అతని సంపద పెరుగుతుంది. పతితుడు అంటే పాపకర్మలు చేసేవాడు, నీచుడు, దుష్టుడు, వాడి సంపద తరుగుతుందంట. పుణ్యము చేసేటటువంటి వ్యక్తుల యొక్క సంపద పెరుగుతుంది. అందుకే శ్రమించు. శ్రమించక విశ్రాంతి తీసుకునేవాడు పాపి అంటే కలిపురుషుడు. నిద్రాహారాలను ఓర్చుకొని నిత్యము శ్రమించి జీవించేవాడు త్రేత. పరిశ్రమించడమే జీవన సూత్రంగా తలంచి ఆజన్మాంతము శ్రమించేవాడు సత్యయుగ పురుషుడు. సత్యం అంటే ఋతమే. అంతరంగంలో ఉన్న సత్యము ఋతం. అది నిర్భయమై ప్రకటింపబడితే సత్యం. కాబట్టి మనసులో ఉన్నటువంటి పరిశ్రమశీలాన్ని ఆచరణలో పెట్టి ప్రవర్తించు. శ్రమజీవికే మధువు, ఔదుంబరం అంటే మేడి లభిస్తాయి. సూర్యుణ్ణి చూడు, ఆయన ఎప్పుడైనా ఆలస్యంగా ఉదయించాడా, అస్తమించాడా? ఆయనలా నీవు శ్రమించు. మనకు ఋషులు బ్రాహ్మణాలలో ఈ విధంగా చెప్తున్నారు, నీవు ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉండు. సోమరిగా కూర్చోవాకు, అలసుడవై ఉండవాకు. నీకు అన్ని భోగభాగ్యములు లభిస్తాయి. సూర్యుని చూడు, ఎప్పుడైనా సెలవు పెట్టాడా? మనం సూర్యుని ఆదర్శంగా తీసుకొని మానవుడు జీవించాలి. సూర్యుడు ఎప్పుడు సెలవు పెట్టాడు, ఎంతో ఉపకారం చేస్తాడు లోకానికి. అట్లా మనుష్యుడు కూడా ఆ యొక్క పరిశ్రమ అనేది సూర్యునిలాగా నిరంతరము చేస్తూనే ఉండాలి.
ఎప్పుడు అలసుడివై ఉండవాకు. శ్రమజీవికే మధువు ఔదుంబరం లభిస్తాయి, అంటే మంచి పదార్థాలన్నీ లభిస్తాయంట. మధు అంటే తేనె అన్నమాట. తేనె అంటే మధురమైనటువంటిది అన్నమాట. అంటే అమృతం లాంటి పదార్థాలు కూడా అతను పొందుతాడు శ్రమించేటటువంటి వాడు. కావున నిజానికి సోమరి అనేవాడు పాపియే. వాస్తవంగా కూడా సోమరి పాపియే. పాపి కాకుండేందుకు మనిషి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థ సాధకుడు కావాలి. నువ్వు పాపివి కాకుండా ఉండాలంటే నీకేమి ఒక లక్ష్యం ఉండాలి, ఒక పురుషార్థం అనేది నువ్వు చేయాలి. ఏం పురుషార్థం చేయాలి? ధర్మ అర్థ కామ మోక్షములు అనేటటువంటివి సాధించడానికి ప్రయత్నం చేయాలి, శ్రమ చేయాలి. ఆ విధంగా పురుషార్థ సాధకుడుగా కావాలి. నువ్వు ఈ విధంగా పురుషార్థ సాధకుడివి కాలేదనుకో, నీవు పాపివే అవుతావు. కాబట్టి ఇక్కడ కాకుంటే, ఒకవేళ నీవు పురుషార్థ సాధకుడు కాలేదు, అప్పుడు నువ్వు సోమరివి. అలసహ పాపమందిరం అన్న వచనానుసారం పాపాల పుట్ట అవుతాడు. పురుషార్థ తత్పరుడు ఆడుతూ పాడుతూ పాప నివారణ చేసుకుంటాడు. నిలువ ఉన్న నీరు దుర్గంధాన్ని వెదజల్లుతుంది. కాబట్టి మానవుడు సదా క్రియాశీలుడు కావాలి. కాబట్టి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నాడు? నీరు నిల్వ ఉంటే అది కొద్ది రోజుల తర్వాత దుర్గంధం వ్యాపిస్తుంది. ఆ నీరులో నుంచి కంపు కొడుతుంది, మనం ఉండలేం, అక్కడి నుంచి దుర్వాసన వస్తుంది. అట్లనే మనిషి కూడా ఒకే చోట కదలకుండా పని చేయకుండా సోమరి అయి ఉంటే, అలసుడై ఉంటే వాడు కూడా ఆ విధంగా అవుతాడు. కాబట్టి మానవుడు సదా ఎల్లప్పుడూ క్రియాశీలుడు కావాలి. వేద శాస్త్రాలు అలసుడిని నిందిస్తున్నాయి. ఇంకా సమస్త శాస్త్రాలు వేదాలు కూడా అలసుడిని అంటే సోమరిని నిందిస్తున్నాయి. ఏమని? యవ్వనములో ఆర్జించిన ధనం వృద్ధాప్యంలో అక్కరకు వస్తుంది. భౌతిక శరీరానికి సంబంధించిన ఈ సూత్రము ఆత్మ విషయంలో కూడా వర్తిస్తుంది. చాలామంది ఇప్పుడు నీకు వయసు బాగున్నప్పుడే కష్టపడి సంపాదించుకో, ఆ తర్వాత వృద్ధావస్థలో ఆ ధనం నీకు ఏదైనా హాస్పిటళ్లకు అందుకు ఉపయోగపడుతుందని చెబుతుంటారు. అది సత్యమే. కాకపోతే ఇక్కడ ఆ యొక్క సూత్రము ఆత్మ విషయంలో కూడా నీకు పనిచేస్తుంది. జీవితంలో త్యాగము వైరాగ్యములను అవలంబించి జీవించేవాడు జీవన సంధ్యలో సుఖ సంతోషాలను పొందుతాడు. ఇక అదే సూత్రము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం జీవితంలో ఈ యొక్క త్యాగము వైరాగ్యము ఈ రెండు మనకు సుఖ సంతోషాలను తీసుకొస్తాయి. కావున ప్రతి మనిషి కూడా శ్రమ చేస్తూ జీవించాలి. అలాగే తన జీవితంలో త్యాగము వైరాగ్యం అనేది ప్రధానంగా ఉండాలనేటటువంటి విషయంగా, శ్రమ చేసేవాడికి ఎన్ని లాభాలు ఉన్నాయి, శ్రమ చేయనివాడు ఎంత నష్టపోతాడు అనే విషయంగా ఈ మంత్రంలో పరమాత్ముని యొక్క సందేశం, ఈ ఋగ్వేద మంత్రంలో. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి పురుషార్థము సాధించడానికి నిరంతరము శ్రమ చేయండి. అప్పుడు మీరు పాపులు కాకుండా ఉంటారు. ఓం తత్సత్.